ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండైన సుందరకాండయందలి 22వ సర్గయందలి గల 46 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రావణుడు సీతకు 2 మాసముల గడువు ఇచ్చుట, సీత రావణుని నిందించుట అనే కథగా విందాం. రావణుడు పరుషములైన సీత మాటలు విని పైకి ప్రియములుగా ఉన్నట్లు కనబడు అప్రియమైన మాటలు ఈ విధంగా పలికాడు. స్త్రీలను బుజ్జగించిన కొలది పురుషుడు వాళ్ళకి స్వాధీనుడైపోతాడు. ఇతడు మనకి దాసుడు అని వాళ్ళు భావిస్తారు. మంచి మాటలు చెప్పిన కొలది వాళ్ళు అతనిని తిరస్కరిస్తూ ఉంటారు. నాకు నీ యందు కామము, చెడు మార్గమునందు పరిగెత్తుచున్న గుర్రములను సారథి నిగ్రహించినట్లు నా కోపం అణిచివేస్తోంది. నిజంగా కామం ప్రతికూల స్వభావం కలది. ఎందుచేతనంటే ఏ వ్యక్తిపై కామం కలుగుతుందో ఆ వ్యక్తిపై జాలి, స్నేహం కూడా కలుగుతూ ఉంటుంది. సీత కపట వనవాసం చేసే రాముని యందు ఆసక్తురాలవై అవమానించడానికి చంపుటకు తగిన దానవైన నిన్ను ఈ కారణం చేతనే చంపించలేకుండా ఉన్నాను. నీవు నాతో పలికిన పరుషమైన ఒక్కొక్క మాటకు నేను క్రూరంగా వధించవలసి ఉన్నది. రాక్షసరాజైన రావణుడు సీతతో ఈ విధంగా పలికి కోపంతోనూ తొందరతోనూ కూడినవాడై ఆమెతో మరల ఈ మాట పలికాడు. నేను నీకు 2 మాసాలు గడువిస్తున్నాను. ఆ గడువును నువ్వు పాటించవలసి ఉన్నది. ఆ గడువు దాటిన వెంటనే నువ్వు నా సైన్యంపైకి రావాలి. ఈ గడువులోగా నీవు నన్ను నీ భర్తగా అంగీకరించకపోతే 2 మాసముల పిదప నిన్ను నా ప్రాతకాల భోజనార్థం వంటింటికి తీసుకుని వెళ్ళి చంపివేయగలరు అన్నాడు. రావణుడు ఆ విధంగా సీతను భయపెట్టడం చూసి దేవగంధర్వ కన్యలు కన్నీళ్లు ఎర్రబడుట మొదలైన వాటితో వారి కళ్ళు వికారం చెందగా దుఃఖించారు. ఆ రాక్షసుని చేత భయపెట్టబడుచున్న సీతను పెదవులు కదల్చి కొందరు, ముఖములు నేత్రములు కదల్చి మరికొందరు ఓదార్చారు. దేవగంధర్వ కన్యల చేత ఆ విధంగా ఊరడింపబడిన సీత పాతివ్రత్య బలము, దర్పము ఉట్టిపడేటట్లు ఆ రాక్షసరాజుతో తనకు హితమైన వాక్యం పలికింది. నీ క్షేమాన్ని కోరి నిన్ను ఈ విధమైన నింజమైన పని నుండి నివారించేవారెవరూ ఉన్నట్లు లేదు. ఇది నిశ్చయం. శచీదేవి దేవేంద్రుని భార్య అయినట్లు నేను ధర్మాత్ముడైన రాముని భార్యను. అట్టి నన్ను ఈ 3 లోకాల్లో నువ్వు తప్ప మరెవ్వడైనా మనస్సులో కూడా కోరుకుంటాడా? ఓ రాక్షసాధమా, అమితమైన తేజస్సు గల రాముని భార్యనైన నాతో ఈ విధంగా పాపపు మాటలు పలికినందుకు నీవెక్కడికి పోయినను ఈ అపరాధం నుంచి తప్పించుకోలేవు. నీవు రామునితో యుద్ధానికి తలబడుట వనంలో చెవులు పిల్లి మదించిన ఏనుగును ఎదిరించడం వంటిది. రాముడు మహాగజము, నీవు చెవుల పిల్లివి. ఈ లంకాపట్టణంలో కూర్చుండి సిగ్గులేక ఇక్ష్వాకు వంశప్రభువైన ఆ రాముని నిందిస్తున్నావు. అతని కంటికి కనబడ్డానికి మాత్రం భయపడుతున్నావు. దుష్టుడా, నన్ను దుర్బుద్ధితో చూస్తున్న నీ క్రూరములు వికృతములు అయిన పిల్లి కళ్ళవలే తెల్లగాను పచ్చగాను ఉన్న కళ్ళు నేల మీద ఎందుచేత రాలి పడిపోలేదో నాకు తెలియదు. ధర్మాత్ముడైన ఆ రాముని భార్యను, దశరథుని కోడల్ని అయిన నన్ను గూర్చి ఇలా మాట్లాడినందులకు నీ నాలిక తెగి కింద పడలేదు ఎందుచేతనో. ఓ రావణ, నీవు భస్మంగా చేయదగినవాడవైనను కూడా ఆ విధంగా చేయడానికి నాకు రామాజ్ఞ లేకపోవడం చేత, తపస్సును రక్షించుకోవడం చేత నా పాతివ్రత్య మహిమచే నిన్ను భస్మం చేయడం లేదు. బుద్ధిశాలి అయిన రామునకు చెందిన నన్ను నువ్వు అపహరించజాలవు. అయినను ఈ విధంగా నా అపహారం జరిగింది అంటే ఇది నీ మృత్యువు కొరకే వచ్చింది. సందేహం లేదు. నేను సూర్యుణ్ణి, కుబేరుని సోదరుణ్ణి, అనంతబల సంపన్నుణ్ణి అని చెప్పుకుంటున్నావే, అట్టి నీవు రాముని దూరంగా పంపివేసి అతని భార్య అయిన నన్ను ఎందువలన అపహరించావు? రాక్షసరాజైన రావణుడు సీత మాటలు విని క్రూరములైన నేత్రములు పెద్దవచ్చేసి సీతను చూశాడు. ఆ రావణుడు నల్లని మేఘం వలె ఉన్నాడు. అతని భుజాలు, కంఠం చాలా పెద్దవిగా ఉన్నాయి. అతని బలము నడక సింహం బలము నడక వలె ఉన్నది. శోభాయుక్తుడైన అతని జిహ్వాగ్రం, నేత్రములు కూడా మండుచున్నట్లుగా ఎర్రగా ఉన్నాయి. అతడు కిరీటాన్ని ధరించడం చేత ఎత్తుగా ఉన్నట్లు కనబడుతున్నాడు. ఆ కిరీటం పైభాగం కదులుతోంది. విచిత్రములైన మాలలను, ఎర్రని వస్త్రములను ధరించాడు.
అగ్నిలో కాల్చి శుద్ధం చేసిన బంగారంతో తయారు చేసిన బాహుపురులను అలంకరించుకున్నాడు. నల్లగా లావుగా ఉన్న త్రాడును నడుముకు బిగించి ఆ రావణుడు అమృతములకై సముద్రమథనం చేసే సమయంలో వాసుకిని కట్టిన మందర పర్వతం వలె ఉన్నాడు. పర్వతము వలె ఉన్న రావణుడు బాగా బలిసిన భుజములతో 2 శిఖరములతో కూడిన మందర పర్వతం వలె ప్రకాశించాడు. బాలసూర్యుని వలె ఎర్రగా ఉన్న కుండలములు అలంకరించుకుని అతడు ఎర్రని చిగుళ్ళు పుష్పములు గల 2 అశోక వృక్షములతో పర్వతము వలె ప్రకాశిస్తున్నాడు. కల్పవృక్షము వలె ఉన్న అతడు మూర్తీభవించిన వసంతము వలె ఉన్నాడు. అతడు చక్కగా అలంకరించుకున్నా కూడా శ్మశానమునందున్న మండపము వలె భయంకరంగా ఉన్నాడు. అతడు సీతను కోపం చేత ఎర్రనైన నేత్రాలతో చూస్తూ సర్పం వలె బుసలు కొడుతూ ఆమెతో, చెడ్డ నీతిని అనుసరించేవాడు ధనము లేనివాడు అయిన రామునిపై మక్కువ కలదానా? సూర్యుడు తన కాంతి చేత సంధ్యను నశింపచేయునట్లు నేను నిన్ను ఇప్పుడే నశింపచేస్తాను అని పలుకుతూ చూసేవారికి భయంకరంగా ఉన్న రాక్షస స్త్రీలందరినూ చూశాడు. ఒకే కన్ను ఒకే చెవి కలదానిని, గొడుగు చెవుల దానిని, ఆవు చెవుల దానిని, ఏనుగు చెవుల దానిని, వ్రేలాడుతున్న చెవుల దానిని, చెవులు లేని దానిని, ఏనుగు పాదాల దానిని, గుర్రము పాదాల దానిని, ఆవు పాదముల దానిని, పాదాల మీద జుట్టు ఉన్న దానిని, ఒకే కన్ను ఒకే పాదము ఉన్నదాన్ని, పెద్ద పాదముల దాన్ని, పాదాలు లేనిదాన్ని, పెద్ద తల కంఠము కలదాన్ని, పెద్ద స్తనములు పొట్ట కలదాన్ని, పెద్ద నోరు కళ్ళు కలదాన్ని, పొడవైన నాలిక కలదానిని, నాలుక లేనిదానిని, ముక్కు లేనిదానిని, సింహముఖము దానిని, ఆవు ముఖము దానిని, పంది ముఖము దానిని చూస్తూ ఇలా ఆజ్ఞాపించాడు. ఓ రాక్షస స్త్రీలారా, మీరందరూ కలిసి ప్రయత్నించి సీత నాకు శీఘ్రంగా వశమయ్యేటట్లు చెయ్యండి. ప్రతికూలమైన కార్యాలు చేసి కానీ అనుకూలమైన కార్యాలు చేసి కానీ సామదాన భేదోపాయములను ప్రయోగించి కానీ దండమును ప్రయోగించి కానీ సీతను లొంగదీసుకోండి అని ఆజ్ఞాపించాడు. ఆ రాక్షస్త్రీలను ఈ విధంగా అనేక పర్యాయాలు ఆజ్ఞాపించి కామంతోనూ కోపంతోనూ నిండిన మనస్సుతో సీతను భయపెట్టాడు. అప్పుడు ధాన్యమాలిని అను రాక్షస స్త్రీ తొందరగా రావణుని వద్దకు వచ్చి అతన్ని కౌగిలించుకుని, మహారాజా, నీవు హాయిగా నాతో విహరించు. రాక్షసాధిప, చెడ్డ శరీరవర్ణం గల దీనురాలైన మనుష్య స్త్రీ ఈ సీతతో నీకేం సుఖం కలుగుతుంది? నీ బాహుబలముల చేత సంపాదించిన దివ్యములైన ఉత్తమ భోగాలను బ్రహ్మదేవుడు ఈమెకు రాసిపెట్టలేదు. ఇది నిజం. ఏ పురుషుడైనా కూడా తనపై ప్రేమ లేని స్త్రీని కామిస్తే వాని శరీరానికి తాపం మాత్రమే మిగులుతుంది. తనపై ప్రేమ ఉన్న స్త్రీని కామించేవాడికి మంచి ఆనందం కలుగుతుంది అని పలికింది. రావణునితో ధాన్యమాలి ఇట్లా పలికి అతన్ని కౌగిలించుకుని పైకి లేవదీసింది. అప్పుడు అతడు నవ్వుతూ వెనక్కి మరలాడు. దశకంఠుడు భూమిని కంపింపచేస్తున్నట్లు నడిచి వెళ్ళి ప్రకాశిస్తున్న సూర్యుని కాంతి వంటి కాంతి గల గృహంలో ప్రవేశించాడు. అతనితో కూడా వచ్చిన దేవకన్యలు, గంధర్వకన్యలు, నాగకన్యలు నలుమూలలా అతనిని పరివేష్టించి ఆ శ్రేష్టమైన గృహంలో ప్రవేశించారు. రావణుడు ధర్మ మార్గమునందు స్థిరంగా నిలిచి ఉన్న భయంతో వణికిపోతున్న సీతను ఈ విధంగా భయపెట్టి ఆమెను విడిచి మన్మధుని చేత మోహితుడై ప్రకాశిస్తున్న తన గృహంలోకి ప్రవేశించాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండైన సుందరకాండయందలి 22వ సర్గయందలి గల 46 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని, రావణుడు సీతకు 2 మాసముల గడువునిచ్చుట, సీత రావణుని నిందించుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండైన సుందరకాండయందలి 23వ సర్గయందలి గల 21 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాక్షస స్త్రీలు సీతకు ఉపదేశించుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.